హాయ్ అండి. నేను సిల్వర్ మైక్రోలో ఎంట్రీ ఎలా తీసుకున్నాను? నేను చేసిన మిస్టేక్ ఏంటి? నాకు ఈ వీక్‌కి ఓవరాల్‌గా ఇంతవరకు డిసెంబర్ 1 నుంచి ఇంతవరకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేది నేను చూపిస్తాను. సో, ఫస్ట్ సిల్వర్ మైక్రో చార్ట్‌లో ఎప్పుడైతే 1,85,000 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా మనము ఇక్కడి నుంచి ఎవ్రీ డే మనం మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకుంటూ ఓవరాల్‌గా ఎంతైతే మొమెంటమ్ 14,899 మొమెంటమ్ పాయింట్స్ ఏవైతే మొమెంటమ్ వచ్చిందో ప్రతి మొమెంటమ్ని క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ అన్ని పాయింట్స్ని ఓవరాల్గా మనం క్యాప్చర్ చేసుకోగలిగాం ఎవ్రీ డే. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా మొమెంటం క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ కావడం, మళ్ళీ రీటెస్ట్ అయిన పాయింట్ నుంచి మళ్ళీ మొమెంటం తీసుకోవడం, అలా ఈ వీక్లో 3 డేస్ కూడా నేను మూవ్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకొని నిన్న ఈవినింగ్ ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. డోజీ ఫామ్ అయింది కదా ఈ పైన, ఎప్పుడైతే ఇలా రెసిస్టెన్స్ ఏరియాలో డోజీ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి ఇండక్షన్ క్యాండిల్ అని అర్థం అవుతుంది. అంతేకాక వాల్యూమ్ కూడా ఇక్కడతో పోలిస్తే, ఈ వాల్యూమ్తో పోలిస్తే కూడా ఇక్కడ ఫామ్ అయిన వాల్యూమ్తో స్లో డౌన్ అయ్యింది. సో ఆ రీజన్ ప్రకారం నేను ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎగ్జిట్ అయ్యాక 8,000 రూపీస్, 8,000 పాయింట్స్ ఫాల్ అనేది వచ్చింది. ఒకవేళ మనము అదే పొజిషన్ కనుక నిన్న తీసుకున్న పొజిషన్లో హోల్డ్ చేసి ఉంటే 8,000 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకి రాకుండా 8,000 రూపీస్ లాస్ వచ్చేది. ఎందుకంటున్నానంటే నేను నిన్న తీసుకున్న ఎంట్రీ వచ్చిన క్యాండిల్ వచ్చేసేసి నిన్న ఈ క్యాండిల్లో ఓపెన్ అయింది మనకి 11th. సో అక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్గా 12th కదా, ఐఎమ్ సారీ 12th ఇక్కడ ఈ క్యాండిల్లో ఓపెన్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసేసి నెక్స్ట్ హవర్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా ఈ మూడంతటిని క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇక్కడ 2,000 రూపీస్ నిన్న నాకు వచ్చిన ప్రాఫిట్ 2,311 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో అలానే మనం ఉంటే 8,000 ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అదంతా లాస్ ఫేస్ చేయాల్సి వచ్చేది, హోల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఇంత ఆల్ టైంలో ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు. అలా ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ ఉంటే మాత్రమే మనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. హోల్డ్ చేసే వాళ్ళు చేస్తారు బిగ్ ప్లేయర్స్, బట్ నాకు అంత కెపాసిటీ నాన్ స్టాప్గా హోల్డ్ చేసే కెపాసిటీ లేదు. 2 to 3 డేస్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం, మళ్ళీ ఎంట్రీస్ తీసుకోవడం అనేది నాకు ఇష్టము. సో అలా నేనైతే చేశాను. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది, నేను న్యాచురల్ గ్యాస్లో మిస్టేక్ చేశాను. ఏంటి అనేది నేను చెప్తాను. హవర్లీ టైం ఫ్రేమ్లో న్యాచురల్ గ్యాస్లో చూస్తే ఎగ్జాక్ట్గా ఇది చాలా చాలా ఫాల్ వస్తుంది. ఎందుకు రీజన్ అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను, చూడండి. సో నేను ఎంట్రీ ఏం చేశానంటే ఫ్యూచర్స్ హెడ్ చేశాను. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఫ్యూచర్స్ హెడ్ చేయలేదు. ఇక్కడ నేను ట్రాప్ అయిపోయాను యాక్చువల్గా. ఈ క్యాండిల్లో ఇక్కడ కన్సాలిడేషన్ వస్తూ ఉంటే ఇంత ఫాల్ వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు హెడ్జింగ్ అనేది చేయకూడదు. సైడ్ వేస్ ఉన్నప్పుడు, వోలటైల్గా ఉన్నప్పుడు మాత్రమే హెడ్జింగ్ చేయాలి. నేను చేసిన మిస్టేక్ అదే. 2 లాట్స్ ఒకటి, 1 లాట్ ఒకటి నేను హెడ్జ్ చేశాను. పెద్ద మిస్టేక్ చేశాను. ఒకవేళ నేను రివర్సల్ ఎంట్రీ తీసుకొని ఉంటే నాకు మంచి ప్రాఫిట్ వచ్చేది. నేను రివర్సల్గా తీసుకోకుండా బయింగ్ అండ్ ఒకటి సెల్ అనేది చేశాను తక్కువ అమౌంట్తో. సో అలా చేయడం వల్ల నాకు ఇక్కడి నుంచి కూడా 10,000 రూపీస్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అది నేను చేసిన మిస్టేక్. ఎప్పుడు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, హెడ్జ్ చేయాలంటే సైడ్ వేస్ అన్నా ఉండాలి, లేదా వోలటైల్గా ఉంటూ మార్కెట్ అక్కడక్కడే మొమెంటం ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటే అప్పుడు మాత్రమే చేయాలి తప్ప వన్ సైడ్ మూవ్ ఉన్నప్పుడు లాసెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది నేను చేసిన మిస్టేక్. సో ఓవరాల్గా నాకు ఇంతవరకు ఎంత ప్రాఫిట్లో ఉన్నాను అనేది చూసేద్దాం. సో 5,500 రూపీస్ ప్రాఫిట్లో వచ్చాను. యాక్చువల్గా పోయిన వీక్ అంతా నాకు 9,000 రూపీస్ ప్రాఫిట్ ఉండింది. ఒకవేళ ఇది నేను లాస్ బుక్ చేసుకోకపోయి ఉండింటే మంచి ప్రాఫిట్లోనే ఉండేదాన్ని. బట్ నో ప్రాబ్లం, అది కూడా ఓవర్కమ్ చేసుకొని 5,500 రూపీస్ ప్రాఫిట్ అనేది ప్రస్తుతానికి ఉంది. ఇంకా మనకి 2 వీక్స్ అనేది మనకి ఉంది. సో ప్రాఫిట్ యాడ్ అవుతుందా ఏమవుతుందా అనేది నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. రేపు నేను స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన స్టాక్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.